హాయ్ వ్యూయర్స్, హ్యాపీ క్రిస్మస్. మరి ప్రతి కుటుంబీకులకు, ప్రతి సబ్స్క్రైబర్కి పేరు పేరున మరి మీ కుటుంబీకులకు మీకు మరొకసారి హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. మరి బైబిల్లో ఒక వచనం ఉంటుంది. మరి ప్రతి క్రిస్మస్కి ఈ యొక్క వచనము మరి నేను ధ్యానించి దేవునికి వందనాలు చెప్తానన్నమాట. అదేంటంటే యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం అనుగ్రహింపబడినట్లు ఆయనని అనుగ్రహించునని ఉంటుంది. అంటే దేవుడంట మనని ప్రేమించాడంట, అందుకని యేసుప్రభు వారిని ఇచ్చాడంట. ఒకవేళ ఆ దేవుడు ప్రేమించకపోతే ఈ క్రిస్మస్ మన జీవితంలో ఉండేది కాదు. అయితే నేను ఈరోజు చెప్పదలుచుకున్న మెసేజ్ ఏంటి అంటే, లెట్ నాట్ యువర్ బిగినింగ్ డిసైడ్ యువర్ లైఫ్. మరి నీ యొక్క ఆరంభము నీ యొక్క జీవితాన్ని డిసైడ్ చేయొద్దు. అయితే ఇంత గొప్ప క్రిస్మస్ అసలు ఎలా మొదలైంది తెలుసా? యేసుప్రభు వారు మరి కడుపులో ఉన్నప్పుడు, మరియ కడుపులో ఉన్నప్పుడు ఆయనే మరి యోసేపు మరియని తీసుకెళ్ళి మరి సత్రంలో చూస్తే సత్రంలో చోటు ఉండదంట. ఒకసారి వచనం చూసుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను. అయితే యేసు ప్రభు వారు మరి హూ హోల్డ్స్ ఎవ్రీ పెనీ ఇన్ దిస్ వరల్డ్, మరి ఈ లోకంలో ఉన్న ప్రతి బంగారము ఆయనకు చెందుతుంది. ఆయనని ఎందులో పండుకోబెట్టారంట? గుడ్డలతో చుట్టి ఒక పశువులు తిని ఆ తొట్టిలో పండుకోబెట్టారంట. ఎందుకు? సత్రంలో చోటు లేక. అయితే క్రిస్మస్ అనేది ఇలా బిగిన్ అయింది. అలా అని చెప్పేసి క్రిస్మస్ ఇలా ఎండ్ అయిందా? మరి బైబిల్లో ఒక వచనం చూసుకుందాం. వారు ఆ నక్షత్రంను చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. అయితే ఏమైందంట? తర్వాత జ్ఞానులు వచ్చారంట. మరి జ్ఞానులు వచ్చి ఏం చేశారంట? బంగారం పెట్టె విప్పి బంగారము బోలము మరి సమృద్ధి ఆయనకి ఇచ్చారంట. మరి యోసేపుకి మరియకి ఎంత బాధ అనిపించి ఉంటుంది, మరి మొదటి బిడ్డ ఇలా పుట్టాడని చెప్పేసి. కానీ ఆ పుట్టిన బిడ్డను చూడడానికి వచ్చిన జ్ఞానులు ఉత్త చేతులతో రాలేదంట. అదేవిధంగా సహోదరి, మరి నీ ఈ క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీ యొక్క పరిస్థితి ఇలాగే ఉండబోదు. దేవుడు నీ యొక్క పరిస్థితిని గొప్పగా మార్చి నిన్ను ఆశీర్వదించి ఇతరులకి నీవు ఆశీర్వదకరంగా ఉండేలా చేస్తాడు. హల్లెలూయా. మరి సహోదరి, ఈ క్రిస్మస్ దినాన మరి మీరు మీ కుటుంబీకులు గొప్పగా ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండాలని ప్రార్థించుకుందాం. తండ్రి నజరుడైన యేసుక్రీస్తు నామమున ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవా, మరి వారు ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా యేసుక్రీస్తు నామమున ఆ పరిస్థితిని మార్చండి. మరి అనారోగ్య సమస్య గుండా వెళ్తున్నారా ప్రభు, ఆ అనారోగ్యాన్ని తీసివేయండి ప్రభు. మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్య గుండా వెళ్తున్నారా, ఆర్థిక సమస్యని తీసివేసి సమృద్ధి వారి జీవితాల్లో దయచేయండి దేవా. నీవు నీ యొక్క కుమారుణ్ణి ప్రేమించి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేలా చేశావు కాబట్టి నీ యొక్క ప్రేమ మా జీవితాల్లో వెలుగు నింపును గాక తండ్రి. నీ యొక్క ప్రేమ మా జీవితాల్లో సమాధానాన్ని నింపును గాక దేవా. మరి ఎవరెవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి జాబ్స్ ఇవ్వండి. అలాగే దేవా నజరుడైన యేసు నామమున ఎవరైతే పెళ్లి కొరకు వెయిట్ చేస్తున్నారో వారికి ఒక చక్కటి భాగస్వామిని వెతికి మరి పెట్టమని ప్రార్థిస్తున్నాను దేవా. నజరుడైన యేసుక్రీస్తు నామమున ఎవరెవరైతే ఏ ద్వారాలైతే తెరవబడాలని ఎదురు చూస్తున్నారో ఆ ఆపర్చునిటీస్ యొక్క ద్వారాలు ఈ రోజే యేసుక్రీస్తు నామమున తెరుచుకొందును గాక. హల్లెలూయా. అలాగే దేవా, మరి నజరుడైన యేసుక్రీస్తు నామమున నొప్పులతో బాధపడుతున్న వారే కానీ, ఎటువంటి మరణకరమైన వ్యాధితో బాధపడుతున్న వారే కానీ ఈ క్రిస్మస్ మొదలుకొని ప్రభు మరి నెక్స్ట్ క్రిస్మస్ వరకు గొప్ప స్వస్థత, గొప్ప అద్భుతము వారి జీవితాల్లో దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.